హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నీడ్స్ ఒక నోటిఫికేషన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ అండ్ ఆర్ఎం 2025 నోటిఫికేషన్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఆర్ఓ అండ్ ఆర్ఎం ఇంటర్మీడియట్ బేసిస్ మీద ఈ వేకెన్సీస్ పడడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం టోటల్గా ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1121 వేకెన్సీస్. ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ని ఇవ్వటం జరిగింది. ఈ నియామకాలు పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, ఆర్ఓ పోస్టులకు మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక అవుతారు. ఇవన్నీ టెస్టులు అనేది ఈ జాబ్కి నిర్వహించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అయితే అభ్యర్థులు కనీసం 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 60% మార్కులు ఉత్తీర్ణత సాధించాలి. లేదా 10వ తరగతి ప్లస్ సంబంధిత ఐటీఐ ట్రేడ్ అవసరం ఉంటుంది. ఈ 2 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ ఉండాలి. అలాగే ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లకు వయసు మినహాయింపు ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు rectt.bsf.government.in వెబ్సైట్లో పూర్తిగా చూడండి. అలాగే జీతం శాలరీ 25,500 నుంచి మొదలవుతుంది. 81,100 రూపాయల వరకు, అంటే 81,100 వరకు మీకు జారీ చేస్తారు. అలాగే ఈ నోటిఫికేషన్ ఆగస్ట్ 24న వచ్చింది. అలాగే ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 23, అంటే ఈ నెల 23వ తారీఖు వరకు ఆన్లైన్లోని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఓబీసీ పురుషులకు, జనరల్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు మినహాయింపు కూడా ఇస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు ఇంకొన్ని చెప్తాను. ఇందులో కేటగిరీస్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్స్లో రేడియో ఆపరేటర్ ఆర్ఓ 910 పోస్టులు ఉన్నాయి. రేడియో మెకానిక్ 211 ఉన్నాయి. మొత్తం కలిపి 1121 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అప్లై చేయండి. rectt.bsf.gov.in వెబ్సైట్లోని పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి వాళ్ళ రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో అన్నీ గమనించి ఈ జాబ్కి అప్లై చేయండి. అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఉద్యోగం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన వివరాలని పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ని మనల్ని అప్లోడ్ చేయమంటున్నారో నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి ఆ నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే డేట్ వరకు ఆ డాక్యుమెంట్స్ని పర్ఫెక్ట్గా మీరు అప్లోడ్ చేయండి. అలా చేయడం వల్ల మీకు సక్సెస్ఫుల్గా జాబ్కి అప్లికేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, కొంతమంది కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని సర్టిఫికేట్స్ని సరిగా అప్లోడ్ చేయకపోవడం, అవి క్లియర్గా లేకపోవడం వల్ల కూడా
ఆ కాల్ లెటర్స్ కానీ హాల్ టికెట్స్ కానీ రిలీజ్ చేయటం. సో ఇది గమనించి జాగ్రత్తగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.